హలో అండి. చూడ్డానికి ఎవరైతే ఇంట్రెస్ట్‌గా వచ్చారో, దేవుడంటే ఎంత భక్తి ఉంది. చూ చూసే ప్రతి ఒక్కరికి హనుమాన్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఆయన నా జీవితాన్ని ఎలా నిలబెట్టాడు అని నేను కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి చెప్తేనే కదా ఎక్స్‌పీరియన్స్ మనకి ఎలా దేవుడితో కనెక్షన్ ఉంది, ఎలా దేవుడు మనతో ఉన్నాడు అని మనం ఫీల్ అవుతామో అలాంటివన్నీ తెలిసేది. ఏడి దేవుడు ఉంటే కనిపించడే అని ఇలాంటి పిచ్చి మాటలన్నీ కొంతమంది మాట్లాడతారు. సో, నేను అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయను. అలాంటి వాళ్ళని కూడా నేను అసలు కొంచెం అంటే కొంచెం కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే దేవుడు లేకుండానే ఇవన్నీ చేస్తున్నాడంటే నేను నమ్మను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు మదమంచిపాడు ఉండిద్ది, వినుకొండ పక్కన మదమంచిపాడు. అక్కడికి ఖచ్చితంగా వెళ్తాము. వెళ్ళి ఎవ్రీ ఇయర్ పొంగల్ పెట్టాల్సిందే. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తాము. అండ్ మా పెద్దనాన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము, ఇంకా అక్కడ ఎవరైనా ఆ బజార్లో ఎవరైనా ఉంటే ఆ ట్రాక్టర్ పెట్టుకొని చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఎద్దులు ఉండేవి. ఆ ఎద్దుల బండి మీదైనా సరే అన్నం వండుకొని వెళ్ళి పొంగల్ పెట్టేసి మంచిగా పొంగల్ అయిపోయిన తర్వాత అన్నం కూడా తినేసి వస్తాము. ఆ టెంపుల్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉండిద్దంటే టెంపుల్ చుట్టూ మొత్తం చెట్లు ఉంటాయి అన్నమాట. గులకమ్మ ఉండిద్ది కొంచెం ముందుకెళ్తే. ఆ గులకమ్మలో స్నానం చేసేసి మేమందరం మా పెద్దవాళ్ళందరేమో దేవుడు భక్తిలో మునిగిపోయి మొత్తం పొంగళ్ళు అవన్నీ పెడుతూ ఉంటే మేము మాత్రం పిల్లలందరం అక్కడికి వెళ్ళి స్నానం చేసి మా సరదా మాకుండేది. రాళ్ళు ఉంటాయి, గులకరాళ్ళు. ఆ గులకరాళ్ళు ఇంట్లో ఏవో యూజ్ చేసుకోవడానికని తీసుకొచ్చే రౌండ్గా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా వెళ్తే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉండిద్ది. స్వామి చాలల్లో వెలిసారనమాట. చా అక్కడ ఇంకా ఇల్లు అవన్నీ ఏమి ఉండవు, పక్కన మొత్తం చేలే ఉంటాయి. బాగుండిద్ది టెంపుల్ అయితే. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ వెళ్తారు ఖచ్చితంగా. కానీ మా పెద్దనాన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ మమ్మల్ని తీసుకెళ్తారు. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం. మొన్న రీసెంట్గా కూడా వెళ్ళారు. బట్ నాకెందుకు కుదరలేదు వెళ్ళడానికి. సో నేను ఇక్కడ భద్రాచలంలో ఉన్నాను కాబట్టి. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నా ఇంటర్మీడియట్ ఆ టైంలో నేనేంటంటే ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళానమాట, చిలుకలూరిపేట. సో వెళ్ళినప్పుడు అక్కడ ఒక హనుమాన్ది టెంపుల్ ఉంది. ఆ రోజే తిరునాళ్ళు ఏదో జరుగుతుంది. అయితే నేను ఎంత వద్దు అన్నా కూడా మా అమ్మ నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. దేవుణ్ణి వెనకేసి వెళ్ళకూడదు, అది ఏదో ఒక రూపంలో ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటారు కదా. సో నేను ఏం చేశానంటే నేను ఉందామనే చెప్పాను. కానీ మా అమ్మ ఎందుకో తెలీదు బలవంతంగా తీసుకొచ్చింది. అంటే ఆయన ఆ రూపంలో అయినా చూపించాలి నేను ఉన్నాను అని అనుకున్నాడేమో. ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగే నేను చదువుకుందామని చెప్పేసి డాబా మీదకి వెళ్ళాను, మా పెద్దమ్మ వాళ్ళ డాబా మీదకి. వెళ్తే ఏమైంది, ఒక్కటే వచ్చింది కోతి. కింద నేను పైన చదువుకుందామని వెళ్ళాను, కింద ఉందనమాట. మా పెద్దమ్మ అప్పుడే చెప్పింది, కోతి పైకి వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. సరే చూద్దాము ఎక్కడుందో అని చెప్పి ఇట్లా వంగి చూస్తే అది కిందనే స్టెప్స్ దగ్గరే ఉంది. ఇంకా నాకు భయం వేసింది. కోతులు అంటే నాకు చాలా అంటే చాలా భయము. ఇంకా భయం వేసి ఏం చేశానంటే ఒక బుక్ ఏదో విసిరేసాను. అది డైరెక్ట్గా ఇంకా నా మీదకే వచ్చిందనమాట. వచ్చి నన్నైతే ఏం చేయలేదు. నేను ఆ గోడ మీద కూర్చుంది వచ్చి. ఇంకా నాకు భయంతో ఏం చేయాలో అర్థం కాక పిట్టగోడ ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళ డాబా మీద. ఆ పిట్టగోడ ఎక్కి జై శ్రీ ఆంజనేయం అని తలుచుకొని నేను దూకేశాను అక్కడి నుంచి. కానీ రియల్గా చెప్తున్నా, ఇది నా లైఫ్లో జరిగింది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఇప్పుడు చాలా బాగున్నాను. ఆయనే పడేసి ఆయనే నన్ను లేపాడు నిజంగా. నేను దూకాను. దూకిన తర్వాత బండ కుంగిపోయింది కొంచెం. అప్పుడు నేను నడవలేకపోయా. నడుములు కూడా కొంచెం దెబ్బ తగిలినట్టు అనిపించింది. కానీ ఏమీ అవ్వలేదు, ఇంత బ్లడ్ కూడా రాలేదు. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు నన్ను. అండ్ కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే మీన్స్ కొంచెం బెనికినట్టు అయింది అంతే. ఇంకా నాకు ఏమీ కాలేదు, ఎక్కడ ఏ చిన్న దెబ్బ కూడా తగలలేదు దేవుడి దయ వల్ల నిజంగా. అప్పుడు తర్వాత ఇంకా మా అమ్మ రియలైజ్ అయింది, అరే ఇట్లా హనుమాన్ని వెనకేసి రావడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి. ఇంకా ఒక తర్వాత ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ ఆ ఊరికే వెళ్ళి
అక్కడ గుడిలో కొబ్బరికాయ కొట్టేసి వచ్చామన్నమాట. చూడండి నిజంగా మనం మామూలుగా పడితే ఎన్ని దెబ్బలు తగులుతాయి. డాబా మీద నుంచి దూకడం అంటే మామూలు విషయం కాదు. కానీ దేవుడు నేనున్నాను అని నిరూపించుకోవడానికి ఆయన నా లైఫ్‌లో నిజంగా మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి రీజన్ కూడా ఆయనే. మీ లైఫ్‌లో ఇలాంటి ఏదో ఒకటి సంఘటన జరిగి ఉంటే గనుక నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నేను కూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవుతాను. అండ్ హనుమ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా ఉంటే, అండ్ మన ఛానల్‌ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా ఇలాంటి మరెన్నో విషయాలు షేర్ చేసుకోవడం కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా ఇంతకంటే మంచి మంచిగా దేవుడిని ఎలా ఎక్స్పీరియన్స్ చేశామో, ఎలా ఎంత దగ్గరగా ఉన్నామో అని మాట్లాడుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా.